ఒక చిన్న సరస్సు దగ్గర టిమ్మీ అనే తాబేలు ఉండేది. టిమ్మీ చాలా నెమ్మదిగా నడుస్తుంది. కానీ తన గురించి మాత్రం చాలా గొప్పగా అనుకుంటుంది. ఒకరోజు అడవిలో నడుస్తూ ఉండగా ఒక అందమైన ఎరుపు రంగు టోపీ దొరికింది. ఆ టోపీ మీద చిన్న పువ్వు కూడా ఉంది. టిమ్మీ కళ్ళు మెరిశాయి. అయ్యో, ఇది నా కోసమే తయారైందేమో అని అనుకుంది. అది జాగ్రత్తగా టోపీ పెట్టుకుంది. కొంచెం ఎడమకు వంచి చూసింది. కొంచెం కుడివైపు తిప్పి చూసింది. వావ్! ఇప్పుడు నేను అడవిలోనే స్టైలిష్ తాబేలు అని అద్దం లేకపోయినా నీటిలో చూసుకుంటూ చెప్పుకుంది. అదిగో అక్కడే కుందేలు వచ్చింది. టిమ్మీ, కొత్త టోపీనా అని అడిగింది. టిమ్మీ గర్వంగా అవును, ఇకపై నన్ను ఫ్యాషన్ క్వీన్ అని పిలవాలి అని చెప్పింది టిమ్మీ. మరొక కోతి చూసి నవ్వింది. జాగ్రత్తగా ఉండు, నీళ్ళ దగ్గరికి వెళ్ళకు అని చెప్పింది. కానీ టిమ్మీ వినలేదు. స్టైల్ ఉంటేనే జీవితం సూపర్ అని చెప్పి సరస్సు దగ్గరకు వెళ్ళింది. నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసి ఇంకా పోజులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఒకసారి తల వంచింది. టోపీ కొంచెం జారింది. ఉఫ్ అని పట్టుకునే లోపలే ఫ్లాప్. టోపీ నేరుగా నీళ్ళల్లో పడిపోయింది. టిమ్మీ తొందరగా దాన్ని పట్టుకోవడానికి ముందుకు సాగింది. కానీ నేల జారి స్లిప్. టిమ్మీ కూడా నీళ్ళలో పడిపోయింది. నీళ్ళలోంచి బయటకు వచ్చేసరికి టోపీ దూరంగా తేలిపోతుంది. కుందేలు కోతి పక్కనే నవ్వుతూ ఫ్యాషన్ క్వీన్ ఈత కొట్టింది అని అన్నారు. టిమ్మీ తల వంచి ఆలోచించింది. స్టైల్ కోసం హత్య చేస్తే ఇలానే అవుతుంది. జాగ్రత్త ముఖ్యమని ముందే చెప్పారు. అది మెల్లగా బయటకు వచ్చి నవ్వుకుంది. సరే, ఇకపై స్టైల్ కంటే సేఫ్టీ ఫస్ట్. ఆ రోజు నుంచి టిమ్మీ నీళ్ళ దగ్గర జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టింది. టోపీ పోయినా పాఠం మాత్రం దొరికింది అని అనుకుంది. దీనివల్ల మనకి తెలిసే నీతి ఏమిటంటే, చూపు కోసం చేసే పనులు ప్రమాదం కావచ్చు. స్టైల్ కంటే జాగ్రత్త ముఖ్యం.